హే గాయ్స్, ఇట్స్ స్టామ్స్ హియర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మనం యాక్సెంచర్ ప్రొవైడ్ చేసిన అకామిడేషన్ హోటల్ని అయితే చూసేద్దాం. సో నాకు వచ్చేసి అరిస్టోక్యాట్ హోటల్ ప్రొవైడ్ చేశారు. సో అక్కడికి వెళ్ళగానే రిసెప్షన్లో చెక్ ఇన్ ప్రాసెస్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని నా రూమ్ కీస్ ఏదైతే ఉందో అవన్నీ తీసుకొని 6th ఫ్లోర్ అనేసరికి 6th ఫ్లోర్కి వెళ్ళిపోయి రూమ్ చూడడానికి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో క్విక్గా ఒక రూమ్ టూర్ అయితే చేసుకుందాం పదండి. సో ఇదైతే ఓపెన్ చేయగానే ఒక పెద్ద మిర్రర్ అయితే కనిపించింది. మంచిగా ఐ కెన్ గెట్ రెడీ డైలీ బిఫోర్ గోయింగ్ టు ఆఫీస్. మంచిగా అవుట్ఫిట్ అంతా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఒక టీవీ అండ్ ఒక మంచి వర్క్ స్పేస్, 2 బెడ్స్. ఐ డోంట్ నో వై 2 బెడ్స్ ప్రొవైడ్ చేశారు. ఒక సింగిల్ బెడ్ ఉంటే బాగుండు అన్నట్టు అనిపించింది, బట్ దెన్ ఇట్స్ ఓకే, ఫైన్. ఎనీవేస్, లెట్స్ మూవ్ ఆన్. సో ఒక మినీ రెఫ్రిజిరేటర్ అండ్ కాఫీ లవర్స్కి అయితే ఇదైతే బెస్ట్ అని చెప్పేసి మంచిగా కాఫీ తాగుకుంటూ కూర్చోవచ్చు, కెటిల్ ప్రొవైడ్ చేశారు కాబట్టి. అండ్ వార్డ్రోబ్లో వచ్చేసి ఒక ఐరన్ బాక్స్ అయితే ఉంది అండ్ చాలా స్పేషియస్గా అనిపించింది రూమ్ మొత్తం. సో యా, ఫర్గాట్ టు మెన్షన్, ఒకవేళ మీ పేరెంట్స్ కూడా మీతో వచ్చినట్టయితే వాళ్ళు కూడా కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేసేసి మీతో స్టే చేయొచ్చు అనమాట ఈ హోటల్లో. హోటల్ రూమ్ నుంచి వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. అండ్ మోర్ ఓవర్ కమింగ్ టు ద బ్రేక్ఫాస్ట్, మాకైతే కాంప్లిమెంటరీగా యాక్సెంచర్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు హోటల్లో. అండ్ లంచ్ అండ్ డిన్నర్ వచ్చేసి మేమే మేనేజ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మెనూ ప్రైసెస్ చూస్తే చాలా ఎక్కువ ఉండే. ఇంకా పక్కనే ఉన్న డిఎల్ఎఫ్కి వెళ్ళిపోయి ఫ్రెండ్స్తో అలా లంచ్ ఇంకా డిన్నర్ మేనేజ్ చేసేవాళ్ళం అనమాట అక్కడ తినేసి. అండ్ యా, మై ఫేవరెట్ ప్లేస్ విచ్ ఇస్ స్విమ్మింగ్ పూల్ గైస్. స్విమ్మింగ్ పూల్లో ఎన్ని మెమొరీస్ ఉన్నాయైతే మాకైతే. ఆఫీస్కి రాగానే అలా స్విమ్మింగ్ పూల్లో కూర్చొని చిల్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్తో కలిసి. లక్కీలీ మేము వెళ్ళిన టైంకి కోల్కతా వెదర్ అనేది చాలా బాగుండే అనమాట. ఇంకా అలా చిల్ అయిపోయినాం. యూజువల్గా అయితే అందరూ అన్నారు అక్కడ చాలా హ్యూమిడ్ ఉంటుంది, కోస్టల్ ఏరియా అది ఇది అని, బట్ ఇట్ వాస్ నాట్ లైక్ దాట్. సో ఇంకా నేనైతే అలా మార్నింగ్ కాఫీ తాగుతూ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఆఫీస్కి రెడీ అయిపోయి మంచిగా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతుండే. ఇంకా ఆఫీస్ అయిపోగానే నా జాగ్రత్తలు వేసుకొని నైట్ వాక్కి వెళ్ళిపోతుండే అనమాట. అండ్ ఒక క్రేజియస్ట్ వీడియో అయితే చూపిస్తాను, చూడండి. మా ఫ్రెండ్ని అలా ప్రాంక్ చేద్దామని చెప్పేసి భయపెడదామని చెప్పి కట్టెన్ వెనకాల అయితే ఇలా దాచుకున్నాము మేమందరం కలిసి. సో అలా మొత్తం ప్లాన్ చేసుకొని సెటప్ చేసుకున్న తర్వాత చూస్తే తను అసలు రావడమే లేదు. ఇంకా ఫైనలీ సక్సెస్ఫుల్గా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అనమాట మా ప్లాన్ అనేది. ఇంకా వీడియో రికార్డింగ్ ఆపేసేసి స్టాప్ చేసేసి ఇంకా మా పనులు మేము బిజీ అయిపోయామన్నమాట. సో యా, 14 days ఆఫ్ మెమోరీస్ అయితే చాలా బాగుంది అకామిడేషన్లో. సో యా, that's all for this video guys. Bye bye.